ప్రైజ్ ద లార్డ్. అందరికీ సర్వోన్నతుడైన దేవుని నామంలో హృదయపూర్వక వందనాలు. ఈ లోకంలో ఎన్నో మత గ్రంథాలు ఉన్నప్పటికీ అత్యుత్తమంగా అద్భుత రీతిలో అమ్ముడుపోతున్న గ్రంథం మన పరిశుద్ధ గ్రంథం బైబిల్. పాత నిబంధన గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉంటాయో ఒక్కసారి మనం చూద్దాం. ఆదికాండము, నిర్గమకాండము, లేవియ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు రెండవ గ్రంథము, రాజులు మొదటి గ్రంథము, రాజులు రెండవ గ్రంథము, దినవృత్తాంతముల మొదటి గ్రంథము, దినవృత్తాంతములు రెండవ గ్రంథము, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు గ్రంథము, కీర్తనల గ్రంథము, సామెతలు, ప్రసంగి, పరమగీతము, యెషయా గ్రంథము, ఇర్మియా, విలాపవాక్యములు, యెహెజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జకర్యా మరియు మలాకి. అదేవిధంగా క్రొత్త నిబంధన గ్రంథంలోని పుస్తకాలను ఒకసారి చూద్దాము. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తుల కార్యములు, రోమీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక, 1 తెస్సలోనీకులకు రాసిన పత్రిక, 2 తెస్సలోనీకులకు రాసిన పత్రిక, 1 తిమోతి పత్రిక, 2 తిమోతి పత్రిక, తీతుకు రాసిన పత్రిక, ఫిలోమోనుకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక, యాకోబు, 1 పేతురు, 2 పేతురు, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, యూదా మరియు ప్రకటన గ్రంథము.